అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతుంటే ఒళ్ళు పులకరించాలి ఎవరికైనా కూడా. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్న సొసైటీలో పుట్టిన ఈ వ్యక్తి క్లాస్ రూమ్లో అందరితో పాటు కూర్చుని చదువుకునే అవకాశం లేకుండా క్లాస్ రూమ్ బయట కూర్చుని పాఠాలు నేర్చుకున్న వ్యక్తి, వీధి దీపాల కింద చదువుకున్న వ్యక్తి, బరోడా మహారాజు గారి స్కాలర్షిప్ ద్వారా తర్వాత ఉన్నత విద్యల కోసం ఇంగ్లాండు, అమెరికా వెళ్ళి జాన్ డూయి లాంటి ఒక గొప్ప తాత్వికుడి దగ్గర విద్యను అభ్యసించి అది అకాడమిక్ అచీవ్మెంట్స్లో వెరీ ఇంప్రెసివ్ స్టేజ్కి వెళ్ళి భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న ఎకనామిక్, సోషల్, పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ అన్నది కేవలం ఆంగ్లేయులు మన మీద పెత్తనం చేస్తుంటే రాలేదు. దానికి ఒక కల్చరల్ సబ్స్ట్రేటం ఉంది. ఆ కల్చరల్ సబ్స్ట్రేటంని మనం మార్చాలి అని గ్రంథాలు, దేన్నైతే పవిత్ర గ్రంథాలు అంటారో వాటిల్ని ఎగ్జామిన్ చేయటం, వాటిని క్వశ్చన్ చేయటం యాజ్ ఎ స్కాలర్. సమాజంలో జరుగుతున్న దారుణాలు, ఈ కొలను దగ్గరికి నువ్వు వచ్చి, ఈ చెరువు దగ్గరికి నువ్వు వచ్చి దాంట్లో మునగటానికి వీల్లేదు, అక్కడి నుండి నీళ్లు తీసుకోవటానికి కూడా వీల్లేదు, ఈ కుళాయి నీది కాదు, ఈ వీధి నువ్వు రావటానికి వీల్లేదు అని మాట్లాడుతున్న సమాజాన్ని ధిక్కరించి కొంతమందిని తీసుకుని అక్కడే నేను నీళ్లు తాగుతాను, గుడిలోకి రానివ్వనంటే ఆ గుడిలోకి నేను వెళ్తాను అని అంటము. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం ఎంత సిగ్నిఫికెంటో అంతే సిగ్నిఫికెంట్ ఇది కూడా. అట్లాగే డిప్రెస్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్ వారందరూ ఉన్నతి కోసం ఎక్కడా తన ప్రిన్సిపల్స్లో కాంప్రమైజ్ లేకుండా ఒక సెక్యులర్ భావజాలంతో హౌ టు రీకన్స్ట్రక్ట్ ఇండియన్ సొసైటీ అన్న క్వశ్చన్కి చాలా టైం డివోట్ చేసిన మహానుభావుడు అంబేద్కర్ గారు. బట్ హీ వాజ్ ఆల్సో ఏ బిటర్ మ్యాన్. ఆయన ముందుకు రానిలేదు. ఆయనకి నిజంగా సహచరులను లేకపోతే ఆయనతో ఈక్వల్స్గా ఉంటారు అన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఈక్వల్స్ లేరని కాదు, అటువంటి అబద్ధపు ప్రచారాలు చేయకూడదు. అంబేద్కర్ గారు నిర్వహించిన పాత్ర ఏదైతే ఉందో ఆ రంగంలో కాకపోయినా డిఫరెంట్ అదర్ ఫీల్డ్స్లో అంతే గొప్ప వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరితో కూడా అంబేద్కర్ గారు సన్నిహితంగా ఉండేవారు. ఉదాహరణకి ఎంఎన్ రాయ్ సరోస్కోవాజీ హాల్లో బాంబేలో లెక్చర్ ఇస్తూ ఉంటే ఆయన లెక్చర్ అయిపోయినప్పుడు ఇంకా ఒకే ఒక వ్యక్తి నుంచుని చప్పట్లు కొడుతూ ఉన్నాడు అని ఆ రోజు అక్కడ మీటింగ్లో ఉన్న కంటెంపరీస్ రాసుకున్నారు. అది ఎవరు అని చూస్తే అంబేద్కర్ గారు అని ఐడెంటిఫై చేశారు. ఎంఎన్ రాయ్కి అంబేద్కర్ గారికి మొదటి మీటింగ్ ఎప్పుడు జరిగింది అని అంటే, ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ ఉద్యమ నేతగా యూరప్లో ఉండి ఇక నేను భారతదేశాన్ని వదిలి వెళ్ళింది భగత్ సింగ్ కంటే 20 ఏళ్ళు ముందు పుట్టిన ఎంఎన్ రాయ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కంటే దాదాపు 15 ఏళ్ల ముందే జర్మనీ నుండి, జపాన్ నుండి సాయుధ పోరాటం చేయటానికి కావలసిన సామగ్రి తెచ్చుకుని భారతదేశాన్ని లిబరేట్ చేయాలని భారతదేశం వదిలి వెళ్ళాడు. నేను నా దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు ఒక మారు పేరుతో భారతదేశానికి వచ్చాడు. ఆ మారు పేరుతోనే ఉన్నప్పుడు అంబేద్కర్ గారిని కలవటానికి వెళ్తే అంబేద్కర్ గారితో ఎంత టైమో నాకు గుర్తులేదు, ఎక్స్టెన్సివ్ డిస్కషన్ అయినాక డాక్టర్ మహమూద్ గారు, అంటే ఎంఎన్ రాయ్ గారి మారు పేరు, డాక్టర్ మహమూద్ గారు వెళ్ళిపోయినాక
అంబేద్కరు పిలిచి అడిగారంట, ఇతను డాక్టర్ మహమూద్ లాగా అనిపించట్లేదు, ఉత్తరప్రదేశ్లో పెరిగి పనిచేస్తున్న వ్యక్తి ఇలా మాట్లాడడు, ఈయనది ఇంకేదో బ్యాక్గ్రౌండ్ ఉంది అని ఆయన అన్నారంట. అప్పటి నుండి వారి జీవితం ఎండ్ వరకు అంబేద్కర్ గారు, ఎంఎన్ రాయ్ గారు మానవవాద దృక్పథంతోనే భారత సమాజంలో ఉన్న పరిస్థితులను ఎగ్జామిన్ చేయటం. అంబేద్కర్ గారు వైస్రాయ్ కౌన్సిల్లో ఉన్నప్పుడు ఎంఎన్ రాయ్ ఆయన అనుచరులు సహచరులు స్థాపించిన ఇండియన్ లేబర్ ఫెడరేషన్కి అప్పటి ప్రభుత్వం తరపునే చాలా సీరియస్ హెల్ప్ చేయటము, ఇదంతా వీఆర్ అవేర్ ఆఫ్ దట్. ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే, అంబేద్కర్ గారు వాజ్ ఎ హ్యూమనిస్ట్. ఆయన భూమిక ఏమిటి అని అంటే, డిప్రెస్డ్ షెడ్యూల్ కాస్ట్, ద లోవర్ మోస్ట్ అప్రెస్డ్ కాస్ట్ ఇన్ ఇండియన్ సొసైటీ ఎవరైతే ఉన్నారో, వేటి నుండి అయితే తను వచ్చాడో వారి ఉన్నతి కోసం ఆయన అలుపెరగకుండా పోరాడుతూనే ఉన్నాడు. బట్ ఫండమెంటలీ అంబేద్కర్ గారు వాజ్ ఎ హ్యూమనిస్ట్, మానవవాది. ఆయన నిజానికి దేవుణ్ణి నమ్మాడు అని ఆయనైతే చెప్పుకోలేదు ఎక్కడ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ స్టోరీ. ఒక ఆయన అంబేద్కర్ గారి చివరి దశలో ఏదో ఒక విషయం మాట్లాడుతూ, మీకులాగా కాదు నేను దేవుణ్ణి నమ్ముతాను అంటే, అంబేద్కర్ గారు నవ్వుతూ, నీకెవరు చెప్పారు నేను దేవుణ్ణి నమ్మను అని నవ్వారంట. ఇట్ వాజ్ నాట్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ హిస్ బిలీఫ్, ఇట్ వాజ్ ఎ క్యాజువల్ రిమార్క్, పర్హాప్స్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్. ఆయన మతం లేకుండానే బతికాడు, కుల వ్యవస్థ యొక్క బాధితుల కోసం బతికాడు. మతం నాశనం చేసిన భారత సమాజాన్ని మళ్ళీ మానవీకరణ ఎలా చేయాలి అని చాలా కృషి చేశాడు. అంబేద్కర్ గారు పేరు చెప్పంగానే 2 గ్రంథాలు గుర్తుకొస్తాయి. ఒకటేమో భారత రాజ్యాంగం, రెండవదేమో ఎన్హైలేషన్ ఆఫ్ కాస్ట్, కులం యొక్క సమూల నిర్మూలన. మొదటి గ్రంథం అన్నది ఆయన ఆథర్ కాదు, హీ డ్రాఫ్టెడ్ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే ఆ సభ ఏదైతే ఉందో ఆ సభ తరపున డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్గా సభ నిర్ణయాలని రాజ్యాంగంగా మార్చారు. కానీ అంబేద్కర్ గారు యూనిక్గా తనే సొంతంగా రాసిన పుస్తకం ఉంది, అదే ఎన్హైలేషన్ ఆఫ్ కాస్ట్. అందరూ కూడా ఆ పుస్తకం చదవాలి. అంబేద్కర్ గారి గురించి కుల సంఘాల వాళ్ళు మాట్లాడటం అంబేద్కర్ గారికి ద్రోహం చేయటం అవుతుంది. కులాన్ని సమూలంగా నాశనం చేయాలి అని ఆయన అన్నారు. ఆఫ్ కోర్స్, ఇఫ్ కాస్ట్ ఈజ్ ఎ క్రైటీరియా ఫర్ డిస్క్రిమినేషన్, అంటే వివక్షకి కులం అన్నది ప్రాతిపదిక అయితే, బాధితులను గుర్తించటానికి కులం కావాలి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. బాధితులు ఎవరు అని చూడటానికి, ఐడెంటిఫై చేయటానికి వారి కాస్ట్ ఆఫ్ ఆరిజిన్ ఏంటో చూసుకోవాలి. కానీ ఇవాళ అంబేద్కర్ గారి భావాలని ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన బౌద్ధం వైపుకు వెళ్ళారు. నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను అని డిక్లేర్ చేసిన చాలా చాలా సంవత్సరాలకు కానీ ఆయన మత మార్పిడి చేసుకోలేదు. ఆ ప్రయత్నంలో కూడా సిక్ మతము, క్రిస్టియన్ మతము, ఇస్లాం మతము యొక్క నాయకులను ఆయన కలిచారు. ఈ విషయంలో చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. నిజం చెప్పాలంటే వారందరికంటే కూడా గొప్ప స్కాలర్ కదా అంబేద్కర్ గారు. లక్ష్మీ నరసు దగ్గరే ఆయన బౌద్ధం గురించి అర్థం చేసుకున్నారు కదా. ఫూలే లక్ష్మీ నరసు ప్రొఫెసర్ లక్ష్మీ నరసు తెలుగు ఆయన,
ఆయన రాసిన పుస్తకాలు చదివే కదా అంబేద్కర్ గారు తన అవగాహనని పెంచుకున్నది. అలాంటిది ఆయన బౌద్ధానికి డైరెక్ట్గా వెళ్ళకుండా క్రిస్టియన్ మతం, ఇస్లాం మతం, అలాగే సిక్ మతం, గురునానక్ యొక్క పంత్, వాటి నాయకులతో చర్చ ఎందుకు జరపాల్సి వచ్చింది అని నా అండర్స్టాండింగ్ ఏమిటి అని అంటే, అండ్ సబ్సిక్వెంట్ యాక్షన్ విల్ షో దట్ 5 లక్షల మందితో అంబేద్కర్ గారు మత మార్పిడి చేసుకున్నారు అని అంటే ఇట్ వాజ్ మోర్ అ పొలిటికల్ యాక్ట్ దాన్ ఎ రిలీజియస్ యాక్ట్. మతం ఇండివిజువల్గా మారుతాము, లేదా ఒక కుటుంబంగా మారుతాము. 5 లక్షల మంది మేము మారం. సో ఐ థింక్ అంబేద్కర్ గారు మిగతా వారితో మంతనాలు చేయటానికి కారణం పొలిటికల్గా కరెక్ట్ స్టెప్ ఏమై ఉంటుంది, ఈ అణగదొక్కబడిన జాతుల వారందరికీ కూడా వారి డిగ్నిటీ రీస్టోర్ కావాలి అని అంటే ఏమి చేయాలి అని మదన పడుతూ ఆయన ఈ స్టెప్ తీసుకున్నారని, అందరితో సంప్రదింపులు జరిపారని నేను అనుకుంటున్నాను. అంబేద్కర్ గారి పుస్తకాలని సమగ్రంగా ఒక కలెక్టెడ్ వాల్యూమ్గా తీసుకురావటానికి చాలా కాలం పట్టింది. ఆఫ్ కోర్స్ భారతదేశ రాజ్యాంగం గురించి మొదటిసారి మాట్లాడింది ఎంఎన్ రాయ్. 1929లోనే మన దేశానికి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి, కొత్త రాజ్యాంగం రాసుకోవాలి అని మొదటిసారి సిస్టమేటిక్గా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ బయట ఎంఎన్ రాయ్. అలాగే ఎర్లీ 1940స్లో అఫీషియల్గా కాదు, ఒక డ్రాఫ్ట్ టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని ఎంఎన్ రాయ్ రిలీజ్ చేశాడు. ఇట్స్ ఎ స్మాల్ టెక్స్ట్ ఫర్ డిస్కషన్ బై ది పీపుల్ ఆఫ్ ఇండియా అని. అఫీషియల్గా రాజ్యాంగం ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ whose drafting committee's chairperson was అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగంలో ఉన్న ఉపోద్ఘాతం ఏదైతే ఉందో, ప్రియాంబుల్ అని ఏదైతే ఉందో, దాని ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్గా అది ఇంట్రడ్యూస్ చేసింది, అది రాసి ఇంట్రడ్యూస్ చేసింది నెహ్రూ గారు. ప్రాథమిక హక్కులు ఏమిటి భారతీయులకి అని రాసుకున్నాము. వాటి ఇన్స్పిరేషన్ ఫ్రెంచ్ విప్లవం, అమెరికా రాజ్యాంగం, ఐరిష్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ పార్లమెంటరీ ప్రాక్టీస్, వీటన్నిటి నుండి వచ్చిన ద బెస్ట్ ఆఫ్ థాట్స్ని తీసుకువచ్చి ప్రాథమిక హక్కులుగా రాశారు. వాటి ఫస్ట్ వర్షన్ రాసింది ఇది. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ కన్ఫర్మ్డ్ బికాస్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ హ్యావ్ మేడ్ నో కామెంట్ అబౌట్ ఇట్. డాక్టర్ మహమూద్గా కరాచీ కాంగ్రెస్ మీటింగ్ని మారువేషంలో ఉండి అటెండ్ అవుతున్న ఎంఎన్ రాయ్ గారు, కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడిగా అప్పటికే ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు 1931లో, వారిద్దరూ కలిసి చేసిన డ్రాఫ్ట్ అదే భారత రాజ్యాంగానికి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్గా వచ్చింది అన్నది ఒక నాట్ కంప్లీట్లీ కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్. కంటెంపరీస్ చెప్పినది నేను విన్నాను, కొన్ని చోట్ల రాయటం కూడా చూశాను. సో మానవవాదులుగా ఉన్న నెహ్రూ గారు, ఎంఎన్ రాయ్ గారు, అంబేద్కర్ గారు, దక్షిణ భారతదేశంలో ఉన్న పెరియార్ గారు, ఎవరైతే వీరందరూ కూడా మానవ హక్కులు, మనిషి యొక్క హుందాతనం, మానవ విలువలు, విజ్ఞాన శాస్త్రం, వీటి ఆధారంగా మన సమాజం, మన మనుషులు ఉండాలని కోరుకున్నారు. దే విల్ బీ, ఇవాళ దేశం పూర్తిగా గుర్తించకపోయినా కొద్దిగానే గుర్తించినా, దే విల్ బీ ద లైట్ గివర్స్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ ద సొసైటీ. వీరిలో నేను భగత్ సింగ్ని మర్చిపోలేదు. పాపం ఆయన చిన్న వ్యక్తిగా, వయసులో చిన్నవాడిగానే
ఆయన చనిపోయారు. అప్పటికే వచ్చిన పరిణతిని మనం చూస్తే, ఆయన వై ఐఎమ్ ఎన్ ఏథీస్ట్ అని భగత్ సింగ్ గారు రాసిన బుక్లెట్ మనం చదివితే మళ్ళీ ఒకసారి మనసు చివుక్కుమంటుంది. భగత్ సింగ్ జీవించుంటే ఆయన ఒక గొప్ప తాత్వికుడుగా కూడా ఎదిగేవాడు, అది జరగకుండానే అంతమైపోయింది ఆయన జీవితం అని. సో మనం అంబేద్కర్ గారిని వి షుడ్ అప్రిషియేట్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ బార్న్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. భారతదేశం అనే కాదు, ప్రపంచ చరిత్రలో గొప్పవారి లిస్టు రాసుకుంటే చాలామంది గొప్పవారి పక్కన అంబేద్కర్ గారు ఉంటారు. ఒంటరిగా కాదు, ఆయన లాంటి గొప్పవారితో పాటు ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎవరు, ఆయన ఏం ప్రతిపాదించాడు అన్నది ప్రజాస్వామ్య విలువలపైన మక్కువ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. లేకపోతే అంబేద్కర్ గారిని ఒక విగ్రహానికి పరిమితం చేయటం, ఆయన నమ్మని క్రతువులు ఆయన విగ్రహానికి చేసి పాలాభిషేకాలు చేయటం, అంబేద్కర్ గారంటే రిజర్వేషన్లు ఇచ్చిన వ్యక్తిగా అందరూ అనుకుంటారు. అంబేద్కర్ గారు నిజంగా ఏం చేశారో అర్థం చేసుకున్న వాళ్ళకే ఈ ప్యాంథియన్ ఆఫ్ వరల్డ్ గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్స్లో అప్పటి తన సహచరులు కొంతమందితో ఆయన అక్కడ నిలబడ్డారు అని మనకు తెలుస్తుంది. సో నా ప్రతిపాదన ఏంటంటే, అంబేద్కర్ గారు చేసిన గొప్ప పనుల్లో ఆయన ఇన్వాల్వ్ అయిన గ్రేట్ యాక్టివిటీస్లో ఫస్ట్ ఈజ్ ది ఎన్హైలేషన్ ఆఫ్ కాస్ట్. ఎందుకు అనంటే, కాస్ట్ ఈజ్ నాట్ డివిజన్ ఆఫ్ లేబర్, ఇట్ ఈజ్ డివిజన్ ఆఫ్ లేబరర్స్ అని చెప్పాడు ఆయన. అలాగే ఒక సమాజము, ఒక దేశము నిర్మించుకోవటానికి కావలసిన భావజాలం ఏమిటి అన్నది ఆయన తన జీవితాంతం రాస్తూ ఉన్న రైటింగ్స్లో ఎన్హైలేషన్ ఆఫ్ కాస్ట్లో ప్రతిపాదించారు. సో అంబేద్కర్ గారు అనంగానే రాజ్యాంగం అని ఆపేయవద్దు. అంబేద్కర్ గారు అనంటే కుల వ్యవస్థని సమూలంగా నిర్మూలించాలి అని ఆయన చెప్పిన విషయాల్ని మటుకు గుర్తుంచుకోవాలి. భారతదేశపు ప్రగతికి అది బేసిస్ అవుతుంది.